జై శ్రీమన్నారాయణ. అదృష్టం కొద్దీ స్వామివారి యొక్క అనుగ్రహంతో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికాకి రావాల్సినటువంటి అదృష్టం కలిగింది. అది కూడా నాకు స్వామివారికి తెలుసు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి హనుమంతుని యొక్క ప్రతిష్ఠ సందర్భంలో స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క అదృష్టాన్ని పొందడం మీరు చేసుకున్న ఎంతో సౌభాగ్యంగా భావిస్తూ, నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ మా ఫాదరు 7 years అప్పుడే పరమపదించారు. దాని తర్వాత చిన్న గ్రామం, రిమోట్ విలేజ్. అప్పుడు ఏం తెలియని స్థాయిలో అక్కడ ఉండేటువంటి మా అమ్మగారు ఒక పెద్దల దగ్గరికి, ఓ పండితుడి దగ్గరికి తీసుకెళ్ళి వారికి చూపిస్తే మా పిల్లవాడు ఎలా ఉంటాడో, ఎలా చదువుకుంటాడో, నేచురల్గా వెన్ ఫాదర్ ఈజ్ నాట్ దేర్, మోర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి ఆన్ ది మదర్, దే విల్ బి మోర్ వరీడ్. ఈ యొక్క సందర్భం స్వామివారి విషయంలో కూడా చిన్న వయసులోనే స్వామివారి యొక్క ఫాదర్ పోవడం, అమ్మగారు యొక్క ఆమె వారితో మాట్లాడుతుంటే ఆమె పడ్డ కష్టాలన్నీ నాకు మా అమ్మలో గుర్తొస్తుంటాయి. అయితే అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే, ఆంజనేయ స్వామి దండకం తెలుగులో రాసిచ్చి అది ప్రాక్టీస్ చేయి, రోజు హనుమాన్ గుడికి వెళ్ళి, మనకు తెలుసు ప్రతి గ్రామంలో హనుమాన్ గుడులు ఉంటాయి, రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది. అది సహజంగా మన ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లలో, తెలంగాణలో అది మన సంస్కృతి. చిన్నప్పటి నుంచి నేను పోయి ఎన్ని చుట్లు తిరిగానో ఉంటుందో లేదని 5 ఒక్కలు తీసుకొని పోయి 5 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి దండకం కంప్లీట్ చేసుకొని అది దినచర్యగా పెట్టుకోవడం. ఆ చిన్న గ్రామం నుంచి నేను అదృష్టం కొద్దీ, అందరు పెద్దల ఆశీర్వచనం కొద్దీ చదువుకొని ఆ సమయంలో 10th క్లాస్ పాస్ కావడం చాలా గొప్ప. గ్రామంలో 7th క్లాస్ వరకే ఉండేది. నాకు ఆ ప్రాక్టీస్ ఎలా అయిపోయిందంటే, వేరే ప్రదేశానికి పోయినాక ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉంటుంది అనేది ముందు చూసుకొని అక్కడ దగ్గరలో రూమ్ తీసుకునేవాడిని. టౌన్లో కొల్లాపూర్ పోయినా, మహబూబ్నగర్ పోయినా, హైదరాబాద్ వచ్చినా, అలా నా చిన్నప్పటి నుంచే, నా ఊహ తెలిసిన సమయం నుంచే ఈ హనుమంతుడితో నా జీవితం ముడిపడి ఉండడం. ఆ యొక్క హనుమంతుని కృపతే నన్ను 91లో స్వామివారిని దర్శనం చేసుకోవడం. అంటే నా జీవితంలో మరుపురాని మలుపులు ఇవి. ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షంచే నేను జగదాచార్యులైనటువంటి ఇవాళ మేము ఎంత అదృష్టవంతులో ఉంటే మా కుటుంబం, నాకు ఈ వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఒక పక్కకు పెట్టేస్తే, చిన్నజీయర స్వామివారి శిష్యుడు అనంటే మాకు ఎంతో ఆనందం. ఎవరైనా అట్లా సంబోధిస్తేనే మాకు ఆనందం. ఏదో ఈయన బిజినెస్ టైకూను అది ఇదనంటే అది తలకి ఎక్కను కూడా ఎక్కదు. అంత అదృష్టవంతులం కావడానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి కృప కారణంగా నేను భావిస్తూ, ఆ స్వామి ఇక్కడ ఉండే మన జగదాచార్యుల దగ్గరికి చేర్చడం, అక్కడి నుంచి స్వామివారు నన్ను తీర్చిదిద్దడం, టోటల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక వ్యాపారస్తుడు, we know when we are young and wealth is there, how we will be, how we can, whole family can destroy. The proper time, proper age, when I've been coming up in a business life, Lord Hanuman really blessed me to take through one of my employee, Mr. Satish. In 91, I had a darshan of Swamiji. Then Swamiji grace. Today I am standing in before of all of you, and I see Lord Sri Rama in our Acharya. I see Lord Sriman Narayana in our Acharya. I see Jagadacharya in him. He is everything part of in my life. Every minute. That is the grace of Swamiji. Today, anybody prices,
You know, today world is been destructing in so many ways, on caste basis, on country basis, on color basis. Our Jagadacharya, because of his grace today, the statue of equality, all the Divyadeshas which are in this planet, and brought it to one place, and he made me some part of in that. I'm really, really, really blessed, and all my life and my family life will be forever, forever thankful to our great Acharya. Then, to bless at global level the greatness of Lord Hanuman, to show to this world, we have to be union. We have to be union. We should not be distracted on the basis of, country, caste and creed, all these things. Today, we know all our political systems, our business community, on some selfish grounds, we are dividing, hating each other. That's why our great Acharya requirement is so much is required that he could take the incarnation. Then he made a statue of equality. As we are all children of the Lord Sriman Narayana, he reminded that what we are, from where we are. And likewise, all these countries also, so many wars are coming in between, so many emotions are there, so many differences dividing. To unite all these countries, Swamiji, Sankalpam, and involving all of you, you are all really blessed. I'll do all Sastanga Namaskar to all the people who did this great event, made the thought of our Swamiji, brought it to all our community. This is not only our Indians, this is for all the human beings, all living beings. We should know what is exactly our Puranas said, and how our culture used to be in our Shastras. That's what Swamiji grace, he could remind all these things, doing all these so great activities, putting Jagadacharya, Ramanujacharya philosophy, and dedicating to the globe. All the spiritual leaders came over there, and all the people, foreigners, all the countries. That's why Swamiji invited all country leaders, because if leader is right, everything goes right. If leader is wrong, everything goes wrong. That's why Swamiji's thought, sometimes we shock. Will it happen? Yes, it will happen. Whatever sankalpa he do, it will happen. Throughout my life 35-year journey, I have seen. For jokingly also he says something, it will happen. That's why we are all lucky to have the great Acharya with us. Therefore, our duty is, whatever message Acharya gives to us, we have to follow sincerely and take it forward to our next generations. That is a duty all we have to discharge. Simply, taking grace from the Acharya will not end over. With this opportunity, I will thank the local organizers,